4 ప్రతిపాదనలపైనే తమ ఆందోళన కొనసాగుతోందని మరొకసారి స్పష్టం చేశారు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. ఆ ప్రతిపాదనలు ఏంటంటే, వేరే చోట నుంచి కార్మికులు తెచ్చుకుంటామంటే ఊరుకోము, ఇక్కడ కార్మికుల్ని చేర్చుకోవాలి, లేకపోతే కుదరదంటున్నారు. అలాగే రెండవది, ఫైటర్స్ డాన్సర్స్ రేషియోపై చర్చించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇక మూడవ ప్రతిపాదన, సండే సింగిల్ కాల్ షీట్ కి ఒప్పుకునేది లేదంటున్నారు. ఇక నాలుగవది, 6 గంటల కాల్ షీట్ ఉండాలంటున్నారు అనిల్. మన సినిమా షూటింగ్లకి మాకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేసుకుంటాం, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. మేము దానికి ఏం చెప్పామంటే, మన ఫెడరేషన్లో 24 యూనియన్లు ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ సభ్యులు కనుక లేకపోతే మీరు బయట నుంచి తెచ్చి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఉండి కూడా మీరు తప్పనిసరిగా బయట నుంచి తెచ్చి చేసుకుంటామంటే మేము సహకరించము అని చెప్పాం. అలాగే రెండోది, మన ఫైటర్లు డాన్సర్లు రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మేము నిన్న కూడా సార్ చిరంజీవి గారికి వివరించడం జరిగింది. సార్, అది మీరందరూ కలిసి పెట్టిన విషయం, అది రేషియో అనేది అది హైటెక్లో మాట్లాడాలి. హైటెక్ మీటింగ్ కూడా ఈ సంవత్సరం మనమే పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి. కాబట్టి మేము తప్పనిసరిగా పెట్టి దాంట్లో కనుక ఏమైనా సయోధ్యం వస్తే దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన ఫైటర్స్ నాయకులు డాన్సర్స్ నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక నెంబర్ 3, ఆదివారాలు. మనకి గతంలో ఇప్పటి వరకు కూడా సెకండ్ సండే కాకుండా మిగతా ఉన్న 3 ఆదివారాలు కూడా మనం పనిచేస్తే కొన్ని యూనియన్లకి డబుల్ కాల్ షీట్లు ఉన్నాయి, కొన్ని యూనియన్లకి 1.5 కాల్ షీట్లు ఉన్నాయి. మనం అడిగేది ఒకటే, ఆదివారం మనం పనిచేసుకోవడానికి వెళ్ళేది మన ఇంట్లో పిల్లల్ని వదిలేసి కూడా ఆదివారం ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే మన కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ 3 ఆదివారాలు కూడా కష్టపడతారు ఇంటికాడ లేకుండా. కానీ అవి కూడా మాకు సింగిల్ కాల్ షీటే కావాలి అంటున్నారు, సింగిల్ కాల్ షీట్కే పని చేయాలి అన్నారు. అలా పనిచేయడానికి మీ అందరికీ అంగీకారమేనా? సడన్గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు 6 గంటలు వద్దు, 9 గంటల నుంచి 9 గంటల దాకా పనిచేయాలి, అది కూడా సింగిల్ కాల్ షీట్. మనం ఎంత సిస్టమేటిక్ గా ఉంటామని అందరికీ తెలియాలి. కాబట్టి ప్లీజ్ మీ అందరికీ కూడా మన కార్మికులు